హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. పిల్లలు ఈ ఎండాకాలంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు ఈవినింగ్ టైంలో అయినా ఎప్పుడు తినాలనిపించినా ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టేస్టీ అండ్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ కోసం నేను 3 ఆలుగడ్డల్ని తీసుకున్నాను. ఇలా మధ్యలో కట్ చేసి ఈ ఆలుగడ్డల్ని బౌల్లో వేసుకొని సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ ఆలుగడ్డలు ఉడికిపోయిన తర్వాత పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి ఈ ఆలుగడ్డల మొత్తాన్ని కూడా తురిమేసి తీసుకున్నాను. నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా తురిమి ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ని కూడా ఒక రెండింటిని చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో మీరు 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది, క్రంచీగా వస్తాయి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చేతిని తడి చేసుకుంటూ చిన్న చిన్న బౌల్స్ లాగా ఒక ప్లేట్లోకి అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలాగే ఒక ప్లేట్కి సరిపడా నేను ప్రిపేర్ చేసి తీసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గానే ఒక చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను వీటి కోసం ఎక్కువ ఆయిల్ని యాడ్ చేయకుండా వాటికి సరిపడా ఆయిల్ని మాత్రమే యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పిండిని డైరెక్ట్గా చేయి తడి చేసుకుంటూ ఒక్కొక్కటిగా అయినా డైరెక్ట్గా కూడా ఆయిల్లోనే వేసుకోవచ్చు. ఇవి 2-3 మినిట్స్ పాటు ఫ్రై అయ్యే వరకు వీటిని కదపకుండా ఉంచాలి. 2-3 మినిట్స్ తర్వాత కాస్త ఫ్రై అయిపోతాయి కాబట్టి అప్పుడు తిరిగేసుకోవాలి. ఇవి క్రంచీగా చాలా టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా బియ్యం పిండిని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. పిల్లలకు ఇవి టైంపాస్గా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని యాడ్ చేసుకొని టిష్యూ పేపర్ పైన యాడ్ చేసుకోండి. ఇలా టిష్యూ పేపర్ పైన యాడ్ చేసుకోవడం వలన ఆయిల్ మొత్తాన్ని కూడా పీల్ చేస్తుంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా చేసే స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను చెప్పే ప్రాసెస్లో కరెక్ట్గా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.